అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సంశ్లేషాక్షర పదాలు నేర్చుకుందాం, సరేనా? ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వచ్చి చేస్తే సంయుక్తాక్షరం అని చెప్పాను కదా. అలాగే ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే అలాంటి అక్షరాన్ని సంశ్లేషాక్షరంలో అంటారు. అలాంటి అక్షరాలు కలిగిన పదాన్ని సంశ్లేషాక్షర పదాలు అంటారు. అవేంటో ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, స్త్రీ అనే అక్షరంకి తావొత్తు మరియు రావొత్తు అంటే రెండు వేరు ఒత్తులు వచ్చి చేరినాయి కదా ఒక అక్షరానికి. ఇలాంటి పదాన్ని సంశ్లేషాక్షర పదాలు అంటారు. ఇలాంటివే మరికొన్ని రాసాను చూడండి. జోస్న, ఇక్కడ జోకి యావత్తు ఒకటి వచ్చింది, తాకి మాత్రం సావత్తు నావత్తు రెండు ఒత్తులు వచ్చినాయి కదా, అందుకని ఇది సంశ్లేషాక్షర పదం. ప్రాశస్త్యం, ఇక్కడ సాకి కూడా తావత్తు యావత్తు వచ్చింది. ఇక్కడ చూడండి పార్శ్వం, రాకి వావత్తు మరియు శావత్తు వచ్చింది. శాస్త్రం, ఇక్కడ శాకి రావత్తు మరియు తావత్తు వచ్చి చేరింది. రాష్ట్రపతి, రాష్ట్రపతిలో షాకి తావత్తు మరియు రావత్తు వచ్చింది కదా, అందుకని ఇదొక్కటి సంశ్లేషాక్షర అక్షరం. ఈ పదాన్ని సంశ్లేషాక్షర పదం. శాస్త్రజ్ఞుడు, సాకి తావత్తు మరియు రావత్తు వచ్చింది. ఊర్ధ్వ, రాకి దావత్తు మరియు బావత్తు. ధృతరాష్ట్రుడు, ఇక్కడ షాకుమిస్తే షూకి టావత్తు మరియు రావత్తు రెండు ఒత్తులు వచ్చినాయి కదా, అందుకే ఇది సంశ్లేషాక్షర పదమైంది. శాస్త్రీయం, ఇక్కడ సాకి తావత్తు మరియు రావత్తు వచ్చింది కదా. స్వాతంత్ర్యం, ఇక్కడ తాకి రావత్తు మరియు యావత్తు. ఇన్స్పెక్టరు, నేకి సావత్తు మరియు పావత్తు. ఆస్ట్రిచ్, సాగుడిస్తే సీకి టావత్తు మరియు రావత్తు. సామర్థ్యం, రాకి ధావత్తు మరియు యావత్తు. రిజిస్ట్రేషన్, ఇక్కడ సేకి టావత్తు మరియు రావత్తు వచ్చింది కదా, ఇలాంటి పదాలను సంశ్లేషాక్షర పదాలు అంటారు. ఇంకొకసారి పిల్లలు, ఒక అక్షరానికి రెండు వేరు అక్షరాల ఒత్తులు వచ్చి చేరితే అలాంటి అక్షరాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. అలాంటి అక్షరం కలిగి ఉన్న పదం మొత్తాన్ని సంశ్లేషాక్షర పదాలు అంటారు. ఇవి రాసుకొని ఇలాంటివి మీకు తెలిస్తే రాయడానికి ప్రయత్నం చేయండి.